మే 13, 2026న రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 కీలక మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ-ను 15 పరుగుల తేడాతో ఓడించింది. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట్లో ఇది మంచి నిర్ణయమే అనిపించింది. ఎందుకంటే పకడ్బందీగా బౌలింగ్ చేస్తున్న బెంగళూరు బౌలర్ల ముందు కేకేఆర్ ఓపెనర్లు పరుగులు చేయడానికి చాలా తడబడ్డారు. అయితే మధ్య ఓవర్లలో వచ్చిన ఒక కీలక భాగస్వామ్యం అంక్రిష్ రఘువంశీ మెరుపు అర్ధ సెంచరీతో పాటు సునీల్ నరైన్ నుండి కూడా మంచి సహకారం తోడు కావడంతో కోల్కతా తమ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోరును సాధించింది. నరైన్ దూకుడు ఆటతీరు, సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేసే అతని నైపుణ్యం ఆర్సీబీ బౌలర్లపై తక్షణమే ఒత్తిడి పెంచింది. ఈ డైనమిక్ ఆల్రౌండర్ ప్రదర్శన చాలా ప్రభావం చూపింది. బ్యాటతోనే కాదు, తర్వాత బంతితో కూడా అదరగొట్టి 2026 సీజన్లో కేకేఆర్కి అతను ఎంత కీలకమో మరోసారి రుజువు చేసింది. రాయ్పూర్ పిచ్ సాధారణంగా పేస్, స్పిన్ బౌలర్లిద్దరికీ సహకరిస్తుందని పేరుంది. ఈ మ్యాచ్లోనూ అదే జరిగింది. దీంతో కేకేఆర్ బ్యాట్స్మెన్లు చక్కటి అవకాశాలను అందిపుచ్చుకుని పరుగులు చేయగలిగారు. ఈ విజయం కోల్కతా నైట్ రైడర్స్కు చాలా కీలకం. ఎందుకంటే గట్టి పోటీ ఉన్న ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ఇది వారికి చాలా అవసరం. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రం ఇది పెద్ద ఎదురుదెబ్బే. వాళ్లు వెంటనే తమ వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ మొదట్లోనే తడబడింది. వెంటనే వికెట్లు కోల్పోయింది. దేవదత్ పడికల్, రజత్ పటీదార్ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కావాల్సిన రన్రేట్ మాత్రం క్రమంగా పెరుగుతూ పోయింది. కేకేఆర్ బౌలర్లు, ముఖ్యంగా సునీల్ నరైన్, తమ ప్లాన్స్ని పకడ్బందీగా అమలు చేసి బౌండరీలను కట్టడి చేయడంతో పాటు కీలక వికెట్లు కూడా తీశారు. దీంతో ఆర్సీబీపై ఒత్తిడి మరింత పెరిగిపోయింది. నరైన్ తన స్పెల్లో కేవలం 22 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. దీంతో ఆర్సీబీ పుంజుకునే ఏ చిన్న అవకాశాన్ని కూడా సమర్థవంతంగా అడ్డుకున్నాడు. మొదట్లో తడబడినప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం ముందుండి ఇన్నింగ్స్కి అండగా నిలిచాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో అద్భుతమైన 68 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ ఐపీఎల్ 2026లో అతని నిలకడైన ఫామ్కి నిదర్శనం. దీంతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో ఒకరిగా నిలిచాడు. కానీ కోహ్లీకి మాత్రం అవతలి ఎండ్లో సరైన సహకారం లభించలేదు. కేకేఆర్ బౌలర్లు టైట్ లైన్స్, లెంగ్త్స్తో బౌలింగ్ చేస్తూ వచ్చారు. వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి కూడా కీలక బ్రేకత్రూలు ఇస్తూ బెంగళూరు మళ్లీ పుంజుకోకుండా చేశారు. కేకేఆర్ కెప్టెన్ చేసిన వ్యూహాత్మక ఫీల్డింగ్ మార్పులు కూడా ఆర్సీబీ కష్టాలను మరింత పెంచాయి. దీంతో చివరకు 8 వికెట్ల నష్టానికి 170 రన్స్ మాత్రమే చేసి 15 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. కోల్కతా నైట్ రైడర్స్ 15 పరుగుల తేడాతో గెలిచి 2 కీలకమైన పాయింట్లను దక్కించుకోవడమే కాకుండా వాళ్ల నెట్ రన్రేట్ను కూడా బాగా పెంచుకుంది. ఇది ఐపీఎల్ 2026 లీగ్ దశలో చాలా కీలకమైన నిర్ణయాత్మక అంశం అవ్వొచ్చు. ఈ ప్రదర్శన కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఎంత బలంగా ఉందో చూపించింది. కీలక సమయాల్లో చాలామంది ఆటగాళ్లు బాధ్యత తీసుకుని అదరగొట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే ఈ ఓటమి వాళ్ల బ్యాటింగ్ స్ట్రాటజీని పూర్తిగా సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ముఖ్యంగా ఒత్తిడిలో వాళ్ల మిడిల్ ఆర్డర్ కుప్పకూలడం గురించి ఆలోచించాలి. విరాట్ కోహ్లీ అద్భుతమైన వ్యక్తిగత ప్రదర్శనలు హైలైట్గా నిలుస్తూనే ఉన్నాయి. కానీ అతని ప్రదర్శనలపై జట్టు ఎక్కువగా ఆధారపడటం మాత్రం ఇప్పటికీ ఆందోళన కలిగించే విషయమే. రాయ్పూర్లో మ్యాచ్ అంతా వాతావరణం చాలా స్పష్టంగా క్రికెట్ ఆడేందుకు అనుకూలంగా ఉంది. ఇక ముందు చూస్తే కేకేఆర్ ఈ జోరును తమ తర్వాతి మ్యాచ్లో కూడా కొనసాగించాలని చూస్తుంది. అయితే అర్బ్కి మాత్రం మళ్లీ కలిసికట్టుగా ఆడి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గెలుపొందాల్సిన తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక మరింత ఉత్కంఠగా మారుతున్న నేపథ్యంలో ప్రతి మ్యాచ్ ఫలితం చాలా కీలకమవుతుంది. ఆరెంజ్ క్యాప్ పోటీ కూడా మరింత వేడెక్కుతోంది. కోహ్లీ గట్టిగా పోటీలో ఉన్నాడు. రాయ్పూర్లో జరిగిన ఈ పోరు ఐపీఎల్ అనూహ్య స్వభావాన్ని మరోసారి నిరూపించింది. ఇక్కడ వ్యక్తిగత ప్రదర్శనలు తరచుగా టీం వ్యూహాలతో పోటీ పడతాయి. అది సీజన్ మొత్తాన్ని చాలా ఆసక్తికరంగా